Hi, new YouTube creators. Welcome Manhaj channel. Today topic నాకు యూట్యూబ్ నుండి అయితే మెసేజ్ వచ్చిందండి. మీ ఛానల్ బ్యాన్ చేస్తున్నాము, మీరు వేరే వాళ్ళ కంటెంట్ యూస్ చేస్తున్నారు, ఇలా చేస్తే 90 డేస్లో మీ ఛానల్ని మ్యూట్లో పెట్టేస్తామని అయితే యూట్యూబ్ నుండి నాకు మెసేజ్ వచ్చిందండి. అయితే నేను దానికి ఇలా రిప్లై చేశాను, సారీ యూట్యూబ్ టీమ్, ఐ ఆమ్ న్యూ క్రియేటర్, ఐ డోంట్ నో యూట్యూబ్ రూల్స్, వన్స్ అగైన్ నో రిపీటెడ్, ప్లీజ్ సేవ్ మై ఛానల్ అని అయితే రిప్లై ఇచ్చానండి. ప్రజెంట్ అయితే ఓకే. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్ నుండి ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి కదండి. నేను న్యూ యూట్యూబ్ క్రియేటర్ అండి, జస్ట్ 3 months అవుతుంది. ఇప్పుడు నాకు రూల్స్ ఏం తెలియదు కదా, అందుకని ఇలా వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయడం వల్ల నాకు ఇట్లా 15 షార్ట్స్ అయితే మ్యూట్లో పెట్టేశారండి. అందుకని ఇప్పుడు నాలాగా ఇప్పుడు న్యూ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది చెప్తున్నాను. వాళ్ళు ఒకవేళ యూట్యూబ్ నుండి ఇలా మెసేజ్ అయితే వస్తే ఇలా రిప్లై ఇవ్వండి, ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు 2-3 monthsే కదా స్టార్ట్ చేసి, అందుకోసమని వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పానండి. వాళ్ళు చెప్పేది కూడా మన కోసమే కదా, మన టాలెంట్ మనం ప్రూఫ్ చేసుకోవాలి. వేరే వాళ్ళు క్రియేట్ చేసిన షార్ట్స్ కానీ మ్యూజిక్, కామెడీ ఇలాంటి కాకుండా మన ఓన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే ఇది యూట్యూబ్ అవకాశం ఇచ్చిందండి. అందుకే నేను కూడా బాగా ఆలోచించి మనలో అయితే ఏ టాలెంట్ ఉందో అదే వీడియోలో చేసి పెడదామని పెట్టినండి. ఇది తిరగలి రైటింగ్ అంటారు కదండి, నాకు చిన్నప్పటి నుంచి ఇది స్కూల్లో అలవాటు. ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ చేయడం, వాళ్ళు మ్యూట్లో పెట్టడం, మన ఛానల్ బ్యాన్ చేసుకోవడం ఎందుకండి. మన దగ్గర ఏ టాలెంట్ ఉంటే అదే చేసి పెడదామని ఇది రాసినండి. ఇది మొత్తం ఇంగ్లీష్లో, ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మొత్తం ఇదేనండి. దీన్ని తిరగలి రైటింగ్ అంటారు. మేము చిన్నప్పుడు స్కూల్లో ఇదే రాసేదండి ఎక్కువ. ఇది నాకు తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో వచ్చు. 1-2 కూడా రాస్తానండి, మ్యాథ్స్లో కూడా వచ్చు. ఇది మన ఓన్ టాలెంట్ ప్రూవ్ చేసుకునే యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చిందండి. ఇది వేరే వాళ్ళ టాలెంట్ మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి. ఇలా ఎవరికైనా ఏం ఓన్ టాలెంట్ ఉంటే వాళ్ళు ఇలా ప్రూవ్ చేసుకోండి. ఎవరికైనా ఇలాంటి తిరగలి రాత రాయడం వస్తే ప్రజెంట్ ఇలా రాసుకోవడం అండి, ఏం లేదు. ఇలా ఇది వచ్చేసి నిప్ పెన్ అండి, దీన్ని ఫౌంటైన్ పెన్ అని కూడా అంటారు. ఫౌంటైన్ పెన్, నిప్ పెన్, పత్తి పెన్ అంటారండి. ఇది దీంతో రాయటం అలవాటు బాగా, ఇదే యూజ్ చేస్తే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరికి యూజ్ చేస్తారో తెలియదు, నేనైతే ఇదే యూజ్ చేస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాలాగా న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇబ్బంది పడకుండా వాళ్ళ షార్ట్స్ కూడా ఇలా మ్యూట్లో వస్తున్నాయి. చాలామంది అయితే ఇప్పుడు చాలా వరకు 11,000 ఛానల్స్ అయితే బ్యాన్ చేసిరండి యూట్యూబ్ వాళ్ళు. అందుకనే ఇప్పుడు మన ఓన్ టాలెంట్ తోటి మనం ఓన్ క్రియేట్ షార్ట్స్ కానీ ఇలా మన దగ్గర ఏ టాలెంట్ ఉంటే అది పెట్టుకోవాలండి. అనవసరంగా ఎందుకండి ఛానల్ బ్యాన్ చేయించుకోవటం, అందుకోసమే చెప్తున్నాండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇది తిరగలి రైటింగ్ అండి, THANK. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన్నత్ 777 మన్హానం అండి. ఇది నాలాంటి కొత్త క్రియేటర్స్ కోసమేనండి. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు కొత్త రూల్స్ తెచ్చిందండి. ఎవరి ఛానల్ ఉంటాయో పోతాయో కూడా తెలియవు. అందుకే ఎవరైనా సరే వాళ్ళ ఓన్ క్రియేటివిటీనే ప్రూఫ్ చేసుకోండి. వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఏం రాదు కదా. మన ఓన్ టాలెంట్ యూజ్ చేస్తేనే మనకి రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.